వార్నింగ్. నాసిక్ పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వస్తుంది. అయితే ఆ కంప్లైంట్లో ఏవైతే ఎలిగేషన్స్ ఉన్నాయో వాటిని ప్రూవ్ చేయడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేకపోవడం వల్ల పోలీసులు నియర్లీ 2 నెలల పాటు అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. అక్కడ జరుగుతున్నది చూసి పోలీసులకి మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళకు కూడా తెలియకుండానే ఒక స్కాండల్ బయటపడింది. ఈ స్కాండల్ ఎప్పుడు లేని విధంగా కార్పొరేట్ సిస్టమ్ మొత్తాన్ని కుదిపేసింది. అదే టీసీఎస్ నాసిక్ హెరాస్మెంట్ అండ్ కన్వర్షన్ స్కాండల్. ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇండియాలో ఉన్న మెజారిటీ పీపుల్ కోపంతో రగిలిపోయారు. అదే ఇంకొంతమంది మాత్రం నోళ్ళు కూడా మెదపలేదు. పోలీసులు కూడా షాక్ అయ్యేంతగా అక్కడ ఏం జరిగింది, ఈ స్కాండల్లో ఎవరెవరున్నారు, ఇందులో జరిగిన ఇన్సిడెంట్స్ నిజమేనా లేకపోతే ఇది కూడా ఒక ప్రాపగండాయేనా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ కేసుని డీప్ డౌన్గా తెలుసుకోవాలి. కేటీహెచ్ఎం కాలేజ్లో బీసీఏ చదువుతున్న 19 ఇయర్స్ అమ్మాయి జనవరి 2022లో 27 ఇయర్స్ ఉన్న దానిష్ షేక్ అనే వ్యక్తిని మహారాష్ట్రలో ఉన్న లివిట్ మార్కెట్లో కలుస్తుంది. అయితే ఏదైతే కాలేజ్లో అమ్మాయి చదువుతుందో సేమ్ అదే కాలేజ్ నుంచి దానిష్ షేక్ కూడా పాస్ అవుట్ అవడం వల్ల వాళ్ళిద్దరి మధ్యలో మాట్లాడుకోవడానికి ఒక కామన్ టాపిక్ దొరికింది. దానిష్ చదువుకుంటున్న టైంలో ఆ కాలేజ్లో జరిగిన ఫన్నీ విషయాలు అనే లెక్చరర్స్ గురించి తలుచుకుంటూ ఆ స్వీట్ మెమరీస్ని ఆ అమ్మాయితో షేర్ చేసుకున్నాడు. ఆ అమ్మాయి కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఆ కాలేజ్లో ఏం జరుగుతుందో చెప్పుకొచ్చింది. అలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ అమ్మాయి ఒక పేద కుటుంబం నుంచి రావటం వల్ల ఆమె సిచ్యువేషన్ ని దానిష్కి చెప్పింది. దానికి అతను నువ్వేం భయపడకు, నీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నాసిక్లో ఏదైతే కంపెనీలో నేను జాబ్ చేస్తున్నానో అదే కంపెనీలో నీకు జాబ్ తెచ్చే బాధ్యత నాది అని ఒక ప్రామిస్ చేశాడు. ఆ కంపెనీ పేరే TCS. ఇలా వాళ్ళిద్దరూ ఇద్దరి లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని అండ్ సిచ్యువేషన్స్ ని బాగా అర్థం చేసుకునేవారు. కానీ 6 months తర్వాత జూలై 2022లో వాళ్ళిద్దరూ మంచి వ్యూ కోసం ఖందోబా తెక్కిడి అని కొండ మీదకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దానిష్ ఆమెని దగ్గరికి లాక్కొని మన ఇద్దరం ఫిజికల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దామా అని అడిగాడు. దానికి ఆమె కంగారు పడి వెనక్కి జరిగిపోయింది. అప్పుడు దానిష్ నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అని ప్రపోజ్ చేసేసరికి ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి అని చెప్పింది. అలా టైం గడుస్తూ వచ్చింది. వాళ్ళు ఫ్రీక్వెంట్ గా కలుస్తూనే ఉన్నారు. ఫైనల్లీ ఆమె బీసీ డిగ్రీ కంప్లీట్ చేసేసుకుంది. ఏదైతే ప్రామిస్ దానిష్ చేశాడో దానికోసం టీసీఎస్ నాసిక్ లో బీపీఓ అసోసియేట్ గా ఇంటర్వ్యూ కూడా పెట్టించాడు. ఇన్ఫాక్ట్ ఏం కష్టం లేకుండానే ఆమెకు ఆ జాబ్ వచ్చేసింది. ఇంకా ఆమె లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అనుకుంది. కానీ ఆమెకు తెలియని విషయం ఏంటంటే అసలైన ప్రాబ్లమ్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతాయని. టీసీఎస్ లో జాబ్ వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న దూరం తగ్గుతూ వచ్చింది. ఆల్మోస్ట్ ప్రతిరోజు కలిసేవారు, మీటింగ్స్ అటెండ్ అయ్యేవారు. వీళ్ళ టీంలో ఒక రూల్ ఏంటంటే ఏదైతే బ్లాక్ లో వీళ్ళు వర్క్ చేస్తున్నారో అక్కడికి మొబైల్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ తీసుకెళ్లకూడదు. అయితే అదే కంపెనీలో వర్క్ చేస్తున్న తౌసిఫ్ అత్తర్, నిదా ఖాన్ కూడా ఆమెకి పరిచయం అయ్యారు. అందరూ కలిసి క్యాంటీన్ అండ్ అవుటింగ్స్ కి వెళ్ళేవారు. ఇలా ఒక మంచి హెల్తీ కార్పొరేట్ రిలేషన్షిప్ ఉండేది. కొంత టైం తర్వాత వాళ్ళ కన్వర్సేషన్స్ లో రిలీజియస్ టాపిక్స్ రావడం మొదలయ్యాయి. హిందూయిజం అండ్ ఇస్లాంలో ఉన్న డిఫరెన్సెస్ ని వాళ్ళు డిస్కస్ చేసుకునేవారు. స్టార్టింగ్ లో ఈ టాపిక్స్ ఎప్పుడో ఒకసారి వచ్చేవి. కానీ టైం పెరిగే కొద్దీ దానిష్ అండ్ తౌసిఫ్ ఈ టాపిక్స్ ని ఆమెతో చాలా రెగ్యులర్ గా డిస్కస్ చేసేవారు. హిందూయిజం లో ఉన్న గాడ్స్ ని పాయింట్అవుట్ చేస్తూ చాలా తప్పుగా మాట్లాడేవారు. ఆమె రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయనే కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా లార్డ్ కృష్ణ ఒక ఉమెనైజర్, శివలింగం ఒక మేల్ సెక్షువల్ పార్ట్, ద్రౌపది ఒక అడల్ట్రెస్, ఎందుకంటే ఆమెకి ఒకేసారి 5 హస్బెండ్స్ ఉన్నారు అని జనరిక్ స్టేట్మెంట్స్ ని పాస్ చేసేవారు. ఇవన్నీ విన్న తర్వాత ఆమెకి హట్టింగ్ గానే అనిపించేది. బట్ ఇంకొక సైడ్ వీళ్ళు చెప్పేది కూడా నిజమే కదా అనే థాట్ ఆమె మైండ్ లోకి వచ్చిందేమో తెలియదు. కానీ ఆమె కన్వర్సేషన్స్ లో పార్ట్ తీసుకుంటూనే ఉండేది. ఆగస్ట్ 2024లో దానిష్ ఆమెని ఒక ప్లేస్ కి తీసుకెళ్తా అని చెప్పి త్రింబక్ రోడ్ లో ఉన్న హోటల్ ఆనంద్ రిసార్ట్ కి తీసుకెళ్లాడు. ఒక రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఆమెతో మాట్లాడుతూ హెరాస్ చేశాడు. దీని తర్వాత ఆమె ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్ళిందో వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన ఆ ఫిజికల్ థింగ్ గురించి దానిష్ తౌసిఫ్కి చెప్తే తౌసిఫ్ ఈమెతో నువ్వు దానిష్తో పెట్టుకున్న ఆ ఫిజికల్ రిలేషన్షిప్ గురించి మీ ఇంట్లో చెప్పేస్తా, ఒకవేళ నేను చెప్పకుండా ఉండాలి అంటే నాతో కూడా ఫిజికల్ అవ్వు అని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆమె ఆఫీసులో ఒంటరిగా ఎక్కడ కనిపించినా కూడా లైక్ లాబీ అండ్ ప్యాంట్రీలో ఆమెని రాంగ్ గా టచ్ చేసేవాడు. బట్ దానిష్తో ఆమె రిలేషన్షిప్ స్ట్రాంగ్ గానే ఉండేది. అతనితో లైఫ్ స్టార్ట్ చేయాలి అని ఆమె ఫాలో చేసే హిందూయిజం ని వదిలేసి ఇస్లాం ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసింది. రంజాన్ లో ఫాస్టింగ్ ఉండేది. ఆఫీస్ కి హిజాబ్ వేసుకునే వెళ్ళేది. ఆమెలో వస్తున్న ఈ చేంజెస్ ని ఇంట్లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడూ పాయింట్అవుట్ చేయలేదు. ఇలా జరిగేది ఆమె ఒక్కదానికే కాదు,
2022 నుంచి ఆఫీసులో వర్క్ చేస్తున్న ఒక వ్యక్తికి కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది. ఆ వ్యక్తి ఐడెంటిటీ రివీల్ చేయకుండా ఉండడానికి అతని పేరు సంజయ్ అనుకుందాం. అయితే సంజయ్ ఆఫీసులో జాయిన్ అయినప్పుడు అతని టీంలో తౌసీఫ్ అత్తర్ అండ్ దానిష్ కూడా ఉండేవారు. తౌసీఫే అతని లీడ్ అవటం వల్ల అతని కమాండ్స్ ని ఫాలో అవ్వాల్సి వచ్చేది. సంజయ్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రామదాస్ స్వామికి డివోటీస్ గా ఉండి దేవధర్మ దారిని ఫాలో అవుతూ ఉండేవారు. సంజయ్ తన మెడలో ఇప్పుడు మాల వేసుకుని ఉండేవాడు. అయితే అది ఎందుకు వేసుకుంటారో తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటది కదా. సో అలానే వాళ్ళు కూడా అడిగేసరికి సంజయ్ ఇది మా ట్రెడిషన్ లో వేసుకోవాలి అని జనరల్ ఆన్సర్ చెప్పాడు కానీ యాక్చువల్ రీజన్ ఏంటో చెప్పలేదు. రిలీజియన్ టాపిక్ రెగ్యులర్ గా రావడం వల్ల నువ్వు దేవుని ఎప్పుడు చూడనప్పుడు నువ్వు ప్రే చేసే విగ్రహ రూపం ఆ దేవుడిదే అని నీకెలా తెలుసు అని అడిగేవారు. శివుడి తాండవం అబద్ధం. శివుడు దేవుడైతే పార్వతి గణపతిని క్రియేట్ చేసిన విషయం ఎందుకు తెలియదు. అసలు గణపతి శివుడు కొడుకేనా అనే క్వశ్చన్స్ ని కూడా వాళ్ళు అడిగేవారు. కొన్నిసార్లు టీంలో మెంబర్స్ ఎవరైనా అవైలబుల్ గా లేకపోతే వాళ్ళ వర్క్ అంతా సంజయ్నే చేయమనేవారు. ఎప్పుడైనా డిన్నర్ కి వాళ్ళతో వెళ్తే సంజయ్ వెజిటేరియన్ అని తెలిసినా కూడా నాన్ వెజ్ తినమని ఫోర్స్ చేసేవారు. ఒకవేళ తినకపోతే అందరూ కలిసి మాక్ చేసేవారు. అదే టైంలో వాళ్ళ రిలీజన్ గురించి ప్రైజ్ చేస్తూ సంజయ్ రిలీజన్ గురించి తప్పుగా మాట్లాడేవారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు సంజయ్ కి దగ్గర అవడం కోసం అతని ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ ని కూడా డిస్కస్ చేయమనేవారు. 2023లో అయితే రంజాన్ కి తౌసీఫ్ సంజయ్ కి ఇష్టం లేకపోయినా కూడా ఇంటికి తీసుకెళ్లి అక్కడ రిలీజియస్ టోపీని ఫోర్స్ఫుల్ గా అతనికి పెట్టారు. ఈ మొత్తం ఇన్సిడెంట్ ని వీడియో తీసి గ్రూప్ లో కూడా పెట్టేశారు. ఆ టైంలో సంజయ్ కి చాలా అప్సెట్ గా అనిపించినా కూడా ఏం చెప్పలేదు. మార్చ్ 2023లో సంజయ్ వాళ్ళ నాన్నగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని పెరిగిపోయాయి. సో ఆ ప్రాబ్లమ్స్ ని తౌసీఫ్, దానిష్, షారూక్ షేక్, రజా మేమన్తో డిస్కస్ చేస్తే వాళ్ళు నీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ అన్ని హిందూ ధర్మం వల్లే వస్తున్నాయి, నీ రిలీజియన్ వదిలేసి ఇటు సైడ్ వచ్చే నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అని చెప్పారు. దీని తర్వాత అతను వాళ్ళని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేశాడు. కానీ ఎప్పుడైతే అతను అలా చేశాడో అతని మీద ఫాల్స్ రిపోర్ట్ ఒకటి క్రియేట్ చేసి హెడ్ ఆఫీస్ కి పంపించేశారు. చాలా విధాలుగా అతన్ని మెంటల్ గా హెరాస్ చేసేవారు. సంజయ్ ఇంకేం చెప్పాడంటే వీళ్ళందరూ ఆఫీస్ లో ఉమెన్ ని ఆబ్జెక్టిఫై చేస్తూ ఈ అమ్మాయి సీల్ బ్రేక్ అయిపోయింది, వీళ్ళల్లో నీకెవరు కావాలి అని మాట్లాడుకునేవారంట. వాళ్ళు ఇలా 3 to 4 years నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇదంతా సీక్రెట్ గా చేసుకుంటూ వచ్చారు. కానీ ఏదైతే అమ్మాయిని దానిష్ డేట్ చేసేవాడో ఆ అమ్మాయికి ఒకరోజు అన్నోన్ నంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఆఫీసులో జరుగుతున్న ఈ హెరాస్మెంట్ కి చెక్మేట్ పెడుతూ వీళ్ళందరికీ షాక్ ఇచ్చేలా చేసింది. ఫిబ్రవరి 2026లో ఆ అమ్మాయికి వచ్చిన మెసేజ్లో ఈ విధంగా ఉంది. నా పేరు మెహరీన్, నీ కొలీగ్ అయినటువంటి దానిష్ షేక్ వైఫ్ ని. నువ్వు అనుకుంటున్నట్టు అతను బ్యాచిలర్ కాదు, మాకు పెళ్ళై చాలా ఇయర్స్ అవుతుంది, మాకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ మెసేజ్ చూసిన తర్వాత ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుంటా అన్న దానిష్ కి పెళ్ళైపోయిందన్న విషయం విని ఆమె తట్టుకోలేకపోయింది. వెంటనే దానిష్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఇదంతా ఎందుకు చేసావు, నీ కోసం రంజాన్ లో ఉపవాసాలు కూడా ఉంటున్నా, నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని అడిగితే దానిష్ తన అసలు రూపాన్ని బయట పెట్టాడు. అసలు నిన్ను ఎప్పుడు మ్యారేజ్ చేసుకోవాలనే థాటే రాలేదు అని చెప్పాడు. ఇది విన్న తర్వాత ఆ అమ్మాయి హార్ట్ బ్రేక్ అయిపోయింది. అయినా కూడా దానిష్ని బ్యాట్ చేయకూడదని చెప్పి ఈ విషయాన్ని ఎవ్వరికి చెప్పలేదు. తనలో తానే కుమిలిపోయింది. కానీ ఆమెలో చేంజెస్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం ఇంకా ఆమెని డిప్రెషన్లో చూడలేక అసలు ఏం జరిగింది అని గట్టిగా అడిగితే జరిగిందంతా చెప్పింది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ శివసేన పార్టీ లోకల్ లీడర్ అయినటువంటి నితిన్ గైక్వాడ్కి చెప్పారు. అతను అండ్ హిందుత్వ గ్రూప్స్ కొన్ని ఆమెకి ధైర్యం చెప్పి లోకల్ పోలీస్ స్టేషన్లో ఫార్మల్ కంప్లైంట్ ఇచ్చారు. బట్ ఒక విషయం ఏంటంటే పోలీసుల దగ్గర సరైన ఎవిడెన్సెస్ లేకపోవడం వల్ల వాళ్ళు ఒక అండర్ కవర్ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మొత్తం 6 లేడీ పోలీస్ ఆఫీసర్స్ ని టీసీఎస్ నాసిక్ క్యాంపస్ కి ఎంప్లాయీస్ గా పంపించారు. టోటల్ గా 40 days జరిగిన ఈ అండర్ కవర్ ఆపరేషన్ లో పోలీసులకి చాలా షాకింగ్ విషయాలు తెలిసాయి. ఏదైతే బ్లాక్ లో వీళ్ళ టీం కూర్చుంటారో ఆ బ్లాక్ కి అండ్ ఆఫీస్ లో ఉన్న మిగతా బ్లాక్స్ కి చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే వీళ్ళ బ్లాక్ ఉన్న గ్లాస్ వాల్ అనేది ట్రాన్స్పరెంట్ గా లేదు. లోపల ఏం జరుగుతుందో బయట వాళ్ళకి అసలు తెలియనే తెలియదు. ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు లోపలికి వెళ్ళటమే చాలా హార్డ్
హార్డ్ గా ఉండేది. అయినా కూడా ఏదో ఒక వేషంలో లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ వర్క్ రిలేటెడ్ థింగ్స్ తో పాటు రిలీజియస్ విషయాలను కూడా డిస్కస్ చేయటం అండ్ కొంతమంది మేల్ ఎంప్లాయీస్ ఫీమేల్ ఎంప్లాయీస్ తో రాంగ్ గా బిహేవ్ చేయడం కూడా వాళ్ళు అబ్జర్వ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆ ఫీమేల్ ఎంప్లాయీస్ ఇలా జరుగుతుందని టీమ్ లీడ్స్ కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు నిదా ఖాన్ అనే ఎంప్లాయీకి రిపోర్ట్ చేయండి అని చెప్పేవారు. ఆవిడ ఎంత ఇంటెలిజెంట్ గా ఇష్యూస్ ని డైవర్ట్ చేసేసేది అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళతో నువ్వు ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయీ కదా, ఈ కంప్లైంట్స్ ఇచ్చి నీ సిచ్యువేషన్ ఎందుకు కాంప్లికేట్ చేసుకుంటావు, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు అని చెప్పేది. ఇంకా ఎంఎన్సీ కంపెనీస్ లో ఇలాంటివి చాలా కామన్ అని కూడా చెప్పేది. ఇన్ఫాక్ట్ అది ఒక బీపీఓ కావటం వల్ల అక్కడ యూజువల్లీ 18 to 25 ఏజ్ ఉన్న ఎంప్లాయీసే వర్క్ చేసేవారు. సో వాళ్ళకి ఆ హైరార్కీ కూడా తెలియకపోవటం వల్ల కంప్లైంటే ఫైల్ అయ్యేది కాదు. అక్కడ ఉన్న ఫిమేల్ ఎంప్లాయీస్ కి నిదా ఖాన్ హిజాబ్ వేసుకోమని సజెస్ట్ చేసేది, ఇస్లామిక్ పద్ధతుల్ని నేర్పించేది. ఆ బ్లాక్ ఎన్వైరన్మెంట్ అంతా ఎలా అయిపోయింది అంటే హెరాస్మెంట్ జరుగుతున్నా కూడా హెరాస్ చేసే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వలేని సిచ్యువేషన్ లో వాళ్ళు ఉండిపోయారు. ఒక షాకింగ్ విషయం చెప్పిన, ఎవరైతే దానిష్ షేక్ ఉన్నాడో అతని సొంత సిస్టరే నిదా ఖాన్. ఇదంతా అబ్జర్వ్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ ఆ అమ్మాయి చెప్పిన డీటెయిల్స్ బేస్ చేసుకుని 26 మార్చ్ 2026 రోజు దానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్ అండ్ నిదా ఖాన్ మీద దియోలాలి పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. దీని తర్వాత ఎంత అవుట్రేజ్ వచ్చింది అంటే మొత్తం మీడియా ఛానల్స్ అన్ని ఈ కేసు గురించే టెలికాస్ట్ చేశారు. TCS conversion rackets of TCS, Tata Consultancy Services in Nashik. The Nashik TCS scandal is escalating rapidly. Nashik, a major scandal has shaken the corporate world and Nashik TCS లో TCS నాసిక్ యూనిట్ లో వెలుగు చూసిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడిల పర్వం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని తర్వాత ఆ కంపెనీలో ఎవరైతే హెరాస్మెంట్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరూ ముందుకొచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. జస్ట్ 7 days లో 9 ఎఫ్ఐఆర్స్ ఫైల్ అయ్యాయి. కొత్తగా ఇచ్చిన ఎఫ్ఐఆర్ లో ముందున్న ముగ్గురుతో పాటు ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ ఖురేషి, రజా మేమన్ అండ్ అశ్విని అశోక్ చైనాని కూడా ఉన్నారు. వీళ్ళలో అశ్విని ఒకళ్ళే హెచ్ఆర్, బట్ న్యూస్ ఛానల్స్ మాత్రం నిదా ఖాన్ ఒక హెచ్ఆర్ అని, కావాలనే కంప్లైంట్స్ తీసుకోలేదు అని టెలికాస్ట్ చేయడం మొదలు పెట్టారు. బట్ రియాలిటీలో ఆమె అసలు హెచ్ఆర్ఏ కాదు, కంప్లైంట్స్ తీసుకునే అథారిటీ ఆమెకు అసలు లేదు అని టీసీఎస్ అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. అశ్విని నిదా ఖాన్ తో పాష్ కంప్లైంట్స్ ఫైల్ అవ్వకుండా మేనేజ్ చేసింది. ఏ ఒక్కళ్ళు కూడా అశ్విని దగ్గరికి అప్రోచ్ అయ్యి కంప్లైంట్ ఫైల్ చేయలేదు అంటే ఎంత దారుణంగా ఇష్యూస్ ని మ్యానిపులేట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఒక్క నిదా ఖాన్ ని తప్పించి పోలీసులు మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. బట్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే నిదా ఖాన్ ఎక్కడ? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కోసం పోలీసులు వాళ్ళ పేరెంట్స్ ని అడిగితే వాళ్ళ హస్బెండ్ దగ్గర ఉందని చెప్పారు. వాళ్ళ హస్బెండ్ అడిగితే నాకు కూడా తెలియదని చెప్పారు. అబ్స్కాండ్ అయిన నిదా ఖాన్ ఎప్పుడైతే ఆమె మీద కంప్లైంట్ ఫైల్ అయిందో అప్పటి నుంచి ముంబైలో ఉన్న మలాడ్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నుంచి తన లొకేషన్ మారుస్తూ బడ్జెట్ హోటల్స్ కి, రిలేటివ్ హౌసెస్ కి, వేర్వేరు ప్లేసెస్ కి తప్పించుకుంటూనే తిరిగింది. లిటరల్లీ 42 రోజులు పోలీసులు ఆమె గురించి వెతికిన తర్వాత ఛత్రపతి సంభాజీ నగర్ లో తన ఇంట్లోనే ఉన్నట్టు పోలీసులకు తెలిసింది. వెంటనే 20 మంది పోలీసులు మఫ్తీలో వెళ్ళి ఆమెను పట్టుకున్నారు. ఇన్ని డేస్ ఎందుకు పట్టిందంటే ఆమె పరారీలో ఉన్నప్పుడు ఆమె తరపున లాయర్స్ ఆమెను కాపాడడానికి ఎన్ని వేస్ అయితే ఉన్నాయో అన్ని వేస్లో ట్రై చేశారు. ఆమె పైన కేసు ఫైల్ అయినప్పుడు 3 months ప్రెగ్నెంట్ అవ్వటం వల్ల హ్యూమనిటీ బేసిస్ మీద ఆమెకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలని కోర్టుని రిక్వెస్ట్ చేశారు. బట్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ రిలీజియస్ కోర్షన్ కేసులు ఉండటం వల్ల అది కూడా 9 ఎఫ్ఐఆర్లు ఉండటం అండ్ ప్రెగ్నెంట్ లేడీ అయినా కూడా సక్సెస్ఫుల్గా పోలీసులకు దొరకకుండా తిరుగుతుంది అని కోర్టు ఆ బెయిల్ రిక్వెస్ట్ని रिजेक्ट చేసింది. नासिक रोड में आज आरोपी निदा खान का बेल एप्लीकेशन रिजेक्ट हुआ है. ऑनरेबल कोर्ट ने इसमें पाया है कि निदा ऑफेंस सीरियस है. निदा खान का इसमें प्राइमा फेसी रोल है. निदा खान का कस्टोडियल इंट्रोगेशन होना जरूरी है. अभी तक ऑर्डर अपलोड नहीं हुआ, कुछ ही देर में ऑर्डर अपलोड होगा. तब एग्जैक्ट ऑर्डर में क्या लिखा है ये कहना मुमकिन होगा. ఆమె ఎప్పుడు జైల్లో ఉన్నా కూడా ఆమెకి హెల్త్ కేర్ యూనిట్ యాక్సెస్ ఉండేటట్టు చూడాలి అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆమె అన్ని డేస్ సక్సెస్ఫుల్ గా తప్పించుకొని తిరగడానికి హెల్ప్ చేసింది ఎవరో తెలుసా? లోకల్ కౌన్సిలర్ గా వర్క్ చేస్తున్న మహారాష్ట్ర ఎంఐఎం లీడర్ మతీన్ మాజిద్ పటేల్. ఇది తెలిసిన తర్వాత 13th మార్చ్ రోజు మహారాష్ట్ర గవర్నమెంట్ ఆయన ఇల్లు, ఆఫీస్ అండ్ కమర్షియల్ షాప్స్ ని డిమాలిష్ చేసింది. A major political and civic controversy unfolded in Maharashtra's Chhatrapati Sambhaji Nagar on Wednesday after the municipal corporation carried out a demolition drive against alleged illegal constructions linked to AIM corporator Matin Patel, who is already under scrutiny for allegedly sheltering Nida Khan, one of the key accused in the high-profile Nashik TCS case. ఇదంతా ఇలా అవుతుంటే ఎంఐఎం పార్టీ లీడర్ అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ ఇది కావాలని ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ ని టార్గెట్ చేసి హేట్రేట్ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పారు. और ये सब एक मंसूबाबंद तरीके से
जो मुसलमानों में जो पढ़े लिखे लड़के लड़कियां हैं उनको परेशान करने के लिए इस तरह की कोशिश की जा रही है और मुझे यकीन है कि కానూన్ అప్నా కామ్ కరేగా. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ముస్లిమ్స్ అసలు తప్పు చేయనట్టు ఎందుకు మాట్లాడుతున్నారు, ముస్లిమ్స్ ఓట్స్ పడతాయని తప్పు జరిగినా కూడా ఆ అక్యూజ్డ్ పర్సన్స్ని ఎందుకు బ్యాక్ చేస్తున్నారు? మీరు ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కదా, ఆ పబ్లిక్లో ఓన్లీ ముస్లిమ్స్ ఉంటారా, ఇంకెవరు ఉండరా? రిలీజియస్ కన్వర్షన్ ఏదైతే ఉందో అందులో నాకు తప్పేం కనిపించదు, ఎందుకంటే అది ఓన్ బిలీఫ్ కి సంబంధించింది. ఇండియాలో హిందూస్ మెజారిటీ ఉన్నారు కాబట్టి హిందూ రిలీజియన్ లో కన్వర్షన్ కి స్కోప్ లేదు. అదే హిందూస్ మైనారిటీ ఉన్న కంట్రీస్ లైక్ అమెరికా, రష్యా, ఇంకా చాలా వెస్ట్రన్ కంట్రీస్ లో జనాలు హరే కృష్ణ డివోటీస్ అవుతున్నారు. ఇండియాలో హిందూస్ క్రిస్టియానిటీ ఆర్ ఇస్లాంని యాక్సెప్ట్ చేయడం రాంగ్ అయితే వెస్ట్రన్ కంట్రీస్లో జరిగేది కూడా రాంగే. బట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ కన్వర్షన్ అనేది సెల్ఫ్ బిలీఫ్గా జరుగుతుందా లేకపోతే ఫోర్స్ఫుల్గా జరుగుతుందా అనేది. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళు హిందూ దేవుళ్ళని చాలా దారుణంగా అవమానించారు. ఇన్ఫాక్ట్ ఖురానే ఈ విషయాన్ని అపోజ్ చేస్తుంది. సూరా అల్ అన్ఆమ్ వర్స్ 108. ఎవరైతే అల్లాహ్ని కాకుండా వేరే దేవుళ్ళని అయితే ప్రార్థిస్తున్నారో వాళ్ళని మీరు దూషించకండి, అవమానించకండి. అలా చేస్తే వాళ్ళు ద్వేషంతో అజ్ఞానంలో అల్లాహ్ని దూషించే ప్రమాదం ఉంది అని క్లియర్ కట్గా మెన్షన్ చేసింది. ఏ విధంగా అయితే దానిష్ ఆ అమ్మాయిని మ్యానిపులేట్ చేసి జాబ్ అండ్ మ్యారేజ్ ఆశ చూపించి ఇస్లామిక్ దారిలో నడిపించడానికి ట్రై చేశాడో దానికి సూరా అల్ బఖరా వర్స్ 256లో దేర్ ఇస్ నో ఫోర్సింగ్ ఆర్ బ్లాక్మెయిలింగ్ ఇన్ రిలీజియన్ అని ఉంది. సూరా అల్ నెహల్ వర్స్ 125లో ప్రభు మార్గం వైపు వివేకంతో మంచి హితబోధతో పిలువు, ఇంకా వారితో అత్యంత ఉత్తమమైన రీతిలో చర్చించు అని ఉంది. కానీ వీళ్ళు చేసిన ఒక్కొక్క పని ఎంత దారుణం అంటే వాళ్ళు ఫాలో అయ్యే ఖురాన్ని అర్థం చేసుకుని చదివారో లేదో అర్థం కావట్లేదు. ఇదంతా చేసింది కూడా ఒక వర్క్ ప్లేస్లో. దేనినైనా డిస్కస్ చేయడానికి ఒక ప్లేస్ ఉంటుంది, సందర్భం ఉంటుంది. కానీ ఒక వర్క్ ప్లేస్ని రిలీజియస్ ప్రీచింగ్ ప్లేస్గా మార్చడమే చాలా పెద్ద తప్పు. ప్రస్తుత టైంలో జనాలు హ్యుమానిటీని వదిలేసి రిలీజియన్ అండ్ దేవుణ్ణి కాపాడుతున్నారు. ఏ రిలీజియన్ అయినా కూడా ఫస్ట్ ప్లేస్లో వచ్చేది హ్యుమానిటీయే, దాన్నే మర్చిపోతున్నారు. ఒకసారి ప్రాఫెట్ మొహమ్మద్ ఒక స్ట్రీట్లో నడుస్తూ ఉంటే ఆ స్ట్రీట్లో ఉండే నాన్ బిలీవర్స్ అందరూ ఆయన్ని రాళ్లతో కొట్టడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఆయన బాడీ నిండా రక్తం వచ్చేసింది. ఆయన వేసుకున్న చెప్పులు కూడా రక్తంతో నిండిపోయాయి. అయినా కూడా ఆయన వాళ్ళని ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకు? తిరగబడచ్చు కదా. ఎందుకంటే అక్కడ హర్ట్ అయ్యేది ఆయన మాత్రమే, ఆయన ఫాలో అయ్యే రిలీజియన్ కాదు. భగవద్గీతలో కూడా ధర్మో రక్షతి రక్షిత అన్నారు. నిజాయితీని, న్యాయాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అన్నారు. కానీ దేవుళ్ళని రక్షించమని ఎక్కడ చెప్పలేదు. అలా రక్షించమని చెప్తే దానికి మీనింగే లేదు. మహా అయితే విగ్రహాన్ని రక్షిస్తాడు కానీ దేవుణ్ణి కాదు కదా. వేరే రిలీజన్ వాళ్ళు లైక్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ హిందూస్ని వాళ్ళ రిలీజన్ వైపు పిలిస్తే ఎందుకు వెళ్ళిపోతున్నారు? దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? హిందూస్కి వాళ్ళ రిలీజన్ పైన బేసిక్ నాలెడ్జ్ ఉండకపోవటం. నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఎంతమంది హిందూస్ వాళ్ళ రిలీజన్ నిజంగా ఏం చెప్తుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు? గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు చెప్పే ఆ శ్లోకాల్ని అర్థం చేసుకోవడానికి ఎంతమంది ట్రై చేస్తున్నారు? నా ఫ్రెండ్స్లో చాలామందికి కొన్ని పండుగలు ఎందుకు వచ్చాయో కూడా తెలియదు. వాళ్ళని చూసినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళకంటే నాకే హైందవ ధర్మం గురించి కొంచెం ఎక్కువ తెలిసేమో అని. ఫస్ట్ చాప్టర్లో ఏవైతే క్వశ్చన్స్ అక్యూజ్డ్ విక్టిమ్స్ని అడిగారో వాటికి ఆన్సర్స్ ఎంతమంది తెలుసు? ఒకవేళ మీరు ఆన్సర్ చేయలేకపోతే అవతల వాడు ఏదైతే రిలీజియన్ని ప్రీచ్ చేయబోతున్నాడో దానిని మీ రిలీజియస్ నాలెడ్జ్తో ఏ విధంగా డిఫెండ్ చేయగలరు? చేయలేరు కదా. లాస్ట్ టైం నేను భగీరథ్ మీద వీడియో చేస్తే టీసీఎస్ కేసు మీద కూడా వీడియో చేయని కొంతమంది మాక్ చేశారు, ఇంకొంతమంది వీడు చేయడు అని చెప్పేశారు. మీరు చేయమన్నందుకో లేకపోతే నన్ను మాక్ చేసినందుకో ఈ వీడియో చేయలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రపంచమంతా హిందూసే ఉండేవారు అని మీరు బిలీవ్ చేస్తే మరి ఇప్పుడు ఏమైంది? ఒక దేశానికి మాత్రమే ఎందుకు రిస్ట్రిక్ట్ అయిపోయారు? జస్ట్ బికాజ్ హిందూస్కి హైందవ ధర్మం గురించి జ్ఞానం కరువైంది. ఎవరైతే హిందూస్ ఈ వీడియో చూస్తున్నారో హైందవ ధర్మం గురించి తెలుసుకోండి, ప్రాపర్ నాలెడ్జ్ పెంచుకోండి, టైం స్పెండ్ చేయండి. జై శ్రీరామ్ స్లోగన్ ఇంపార్టెంటే కాదు, ఆయన నడవడికేంటో తెలుసుకోండి. సినిమాలు చూసి కాదు, గ్రంథాలు చదవండి. ఏ రోజైతే మీకు ప్రాపర్ నాలెడ్జ్ వస్తుందో ఎవరైనా మిమ్మల్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తే మీరు స్ట్రాంగ్గా నిలబడగలరు. జస్ట్ ఈ మాట చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేశాను. ఏదో ఒక రోజు నేను దేశద్రోహి అయిపోతాను, సాదిక్ ఫైల్స్ కాస్త సాదిక్ ఖాన్ అయిపోతాను. ఆ రోజు ఈ వీడియో ఎండింగ్లో నేను ఏవైతే మాటలు చెప్పానో
అవి గుర్తుపెట్టుకోండి చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.